రాత్రి 2 గంటల సమయం లోపల నారాయణఖేడ్ నుంచి ఒక ఆవుల సంబంధించిన డీసీఎం వస్తుంది. అక్కడ ఉన్న గోరక్షకులు అందరూ డైల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వట్టిపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు లోకల్ నారాయణఖేడ్ వాళ్ళే, వాళ్ళు గుర్తుపడడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి అడిగినప్పుడు ఏమంటే, బాబు ఆల్రెడీ ఏమంటే పోలీస్ వాళ్ళ అండర్లో ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే, ఓ ప్రశాంత్ అయ్యారే, అరే ఓ సాయిరామ్ అయ్యారా బల్కే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళపై దాడి చేసి విచక్షణ రైతులను కొట్టడం జరిగింది. రాయెత్తడం జరిగింది. కాళ్ళపైన కాలు ఫ్రాక్చర్ అయింది. మూతిపై కొడితే మూతి అంతా పెదవులంతా చితకపోయింది, రక్తం వస్తుంది. భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది. వాళ్ళతో కాక మిగతా కార్యకర్తలను కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారాయణఖేడ్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం క్రిమినల్స్, ఒక మాఫియాదారులు, గో మాఫియాదారులు. అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు, వట్టిపల్లి ఎస్ఐ గారి వలన. లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం, ఎవరైతే దాడి చేసిరో వీళ్ళనిక ఏంట మూట ఉందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు, మేము నారాయణఖేడ్లో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యాచరణ మేము అందరం పిలిపిస్తాం. కాబట్టి నారాయణఖేడ్